అమ్మ భయపడకమ్మ రూమ్లోకి వెళ్ళు అని అనగానే భయపడుతూ స్రవంతి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. మరోవైపు స్రవంతి కాగబెట్టిన పాలను చూసి వెంటనే వైదేహి కప్పులో పూసుకొని తాగుతూ ఉంటుంది. చూసావు కదా నిన్నెలా ఆడుకున్నానో చూసావు కదా, అంతకంటే అంతకంటే ఎక్కువ రేట్లు నీకు చుక్కలు ఎలా ఉంటాయో చూపిస్తాను. అసలు ఈ పెళ్ళి జరగకుండా చేస్తాను. నన్ను ఆయనకు దూరం చేయాలని చూసావు కదా, నీకు అంతకంత ఎక్కువ చుక్కలు చూపిస్తాను అని ఇలా వైదేహి అనుకుంటూ టీ తాగుతూ ఉంటుంది. ఇక వెళ్ళమ్మా ఒత్తయ్య, మీరు ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడే ఉంటానమ్మా, నువ్వు వెళ్ళి పడుకో అని అనగానే ఉండండి అత్తయ్య అని అంటూ వెంటనే స్రవంతి రూమ్లోకి వెళ్తుంది. ఇక అంతలోనే కౌసల్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మో ఇక్కడ వైదేహి లేదు కదా అని స్రవంతి అనుకుంటూ భయపడిపోతూ అలా రూమ్లోకి వెళ్తూ ఉండగా అంతలో వైదేహిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక స్రవంతి వెంటనే వెనుక వైపు వెళ్తూ, నువ్వు జానకి కాదు కదా, వైదేహినే కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు, నేనేమన్నాను, మళ్ళీ ఎందుకు వచ్చావు అని భయపడిపోతూ అంటూ ఉంటే స్రవంతి స్రవంతి అనే విధంగా జానకి ముందుకు వెళ్తూ ఉండగా అంతలో స్రవంతి భయపడిపోతూ ఉంటుంది. నేను స్రవంతి జానకిని, వైదేహి కాదు. ఏంటి నువ్వేనా జానకివేనా? అవును స్రవంతి, ఎందుకు భయపడుతున్నావు చెప్పు. అమ్మయ్య మళ్ళీ వైదేహి వచ్చిందేమో అని భయమేసింది. వైదేహిని కాదు స్రవంతి, నేనే జానకినే. ఎందుకు అంతలా భయపడుతున్నావు చెప్పు. ఇంకో 2 రోజుల్లో పెళ్ళి, అసలు ఈ పెళ్ళి జరుగుతుందో లేదో అని కంగారుగా ఉంది. ఈ పెళ్ళి జరగాలంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటి జానకి అది? ఈ పెళ్ళి జరగాలంటే నువ్వు గురువు గారిని కలవాలి. కానీ అత్తయ్య గారు కలవకూడదని అన్నారు కదా. అంటే ఎందుకు కలవకూడదన్నారంటే వైదేహి ఇంట్లో లేదన్న విషయం తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు అని మీ అత్తయ్య గారు అలా అన్నారు. కానీ వైదేహి ఆత్మ తిరుగుతుంది, నువ్వు బలి అవుతావు. ఏముంది, నువ్వు చనిపోతే మళ్ళీ దేవాంశ్కి ఇంకొక పెళ్లి చేస్తారు, అంతే కదా. అవును, నువ్వు చెప్తుంది కూడా నిజమే జానకి. మరి అలాంటప్పుడు నువ్వు గురువు గారిని కలవాలి. నీ అత్తయ్య గారికి తెలియకుండా మీ మామయ్య గారికి చెప్పి మీ మామయ్య గారిని తీసుకెళ్తారు. అప్పుడు జరిగిందంతా చెప్పగానే ఏ తాయితో ఏదో ఒకటి కట్టగానే ఇక వైదేహి ఆత్మ నీ ముందుకు రాదు. అవును జానకి, నువ్వు చెప్తుంది కూడా నిజమే. ఖచ్చితంగా నేను అత్తయ్య గారికి చెప్పకుండా రేపు మామయ్యని తీసుకొని గురువు గారి దగ్గరకు వెళ్తాను. ఇంకొక విషయం, ఎట్టి పరిస్థితిలో మీ అత్తయ్య గారికి తెలియకూడదు. అప్పుడే నీ ప్లాన్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ జానకి, ఒక మంచి ప్లాన్ ఇచ్చావు. ఇక దీంతో నాకు బావతో పెళ్ళి జరుగుతుంది అనే విధంగా అనుకుంటూ ఉంటే పెళ్ళి జరగడం ఏంటి, బాగా జరుగుతుంది. ఇక గురువు గారికి ఆ సందేశం తెలిసాక ఈ పెళ్ళే జరగదు అని మనసులో జానకి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం కౌసల్య ఆలోచిస్తూ ఉండగా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అత్తయ్య ఈ ఇంట్లో అని ఊర్మిళ అనగానే నాకెందుకో జానకి పట్ల అనుమానం వేస్తుంది. కావాలనే నాటకం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అత్తయ్య అది నాటకంలా అనిపించట్లేదు. ఎందుకైనా మంచిది, మనం మాత్రం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అసలు వైదేహి ఆత్మ రావటం ఏంటి అంటే వైదేహి చనిపోయి ఆత్మక వచ్చిందని అనుకుంటున్నాము. నాకెందుకో కాదు అని అనిపిస్తుంది. ఈ 2 రోజులు ఆగాక ఆ తర్వాత అసలు ఏంటి అనేది బండారాన్ని తెలుసుకుంటాను. అంతసేపు మనం ఒక కన్నేసి ఉంచాలి జానకిపై. సరే అత్తయ్య అనే విధంగా ఊర్మిళ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు స్రవంతికి ఫోన్ వస్తుంది. హలో రాహుల్, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఆల్రెడీ నేను మర్చిపోయాను. నన్ను మర్చిపోయావా? మర్చిపోయానని చెప్పాను కదా, ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు చెప్పు. అంటే మన ప్రేమను కూడా మర్చిపోయావా? అవును, మన ప్రేమను మర్చిపోయాను. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఎక్కడ ఉన్నానో నీకెందుకు? నేను వస్తున్నాను. ఇక్కడికి వచ్చే అంత దమ్ము ధైర్యం కూడా ఉందా? అసలు నేను ఎక్కడ ఉన్నానో నీకు తెలియదు కదా. అలా ఎలా తెలుస్తుంది? ఇంకోసారి మాత్రం కాల్ చేయకు, నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలీదు అని అంటూ వెంటనే కాల్ కట్ చేస్తుంది. ఇక అప్పుడు స్రవంతి ఇలా అనుకుంటూ ఉంటుంది, కొంపతీసి నిజంగానే ఇక్కడికి వస్తాడా? ఎందుకు వస్తారులే, అయినా నేను ఇక్కడ ఉన్నట్టు రాహుల్కి తెలియదు కదా అని స్రవంతి అనుకుంటూ ఉండగా రాహుల్ మాత్రం దశరథ రామయ్య ఇంట్లోకి చొరబడతాడు. వస్తాడా ఏంటి? రాడులే అని మళ్ళీ స్రవంతి అనుకుంటూ ఉంటుంది. అంతలోనే జానకి రూమ్ డోర్ వేస్తూ ఉండగా రాహుల్ వెళ్ళటాన్ని, స్రవంతి రూమ్లోకి వెళ్ళటాన్ని చూసి స్రవంతి రూమ్లోకి వెళ్తున్నాడేంటి అని విధంగా అనుకుంటూ వెంటనే వినడానికి ఆరు బయటకి వస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఏంటి, నాకు దమ్ము ధైర్యం లేదా, వచ్చాను కదా అనే విధంగా అంటూ వెంటనే స్రవంతిని పట్టుకోగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు రాహుల్,
పద అనే విధంగా అంటూ, ఏయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అనే విధంగా రాహుల్ అంటూ ఉంటే, పద రాహుల్ నీకు చెప్తాను అని అంటూ తీసుకెళ్తూ ఉంటుంది స్రవంతి. అదంతా కూడా జానకి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేదో నాకు పనికెచ్చేలా ఉందే అని జానకి అనుకుంటూ ఫాలో అవుతూ ఉంటుంది. ఇటు రా రాహుల్, ఇటు రా. ఏంటే ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? నా మీద ప్రేమ లేదా? నీ మీద ప్రేమ లేదు, అయినా ఎందుకు నా వెంట పడుతున్నావు? ఇవన్నీ ఏంటి అప్పుడే మర్చిపోయావా? అసలు ఇదేంటో చూసావా? ఏంటి నా పెళ్లి కార్డు అంటే నన్ను మర్చిపోయి వాడితో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితిలో అలా జరగనివ్వను. నువ్వు సంతోషంగా ఉంటే నాతోనే ఉండాలి, వాడితో కాదు. అదంతా విని రామయ్య ఒక మంచి ఆధారాన్ని చూపించావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి నిన్ను పెళ్లి చేసుకోవటమా? అసలు ఏమనుకుంటున్నావు? అవన్నీ గతంలో అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? నువ్వు నన్ను తప్ప ఎవరిని కూడా నువ్వు ఊహించుకోకుండా చేస్తాను. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు? ఎవరికి అయితే వాళ్ళకి చెప్పుకోపో, నాకేం భయం లేదు. ఎవరికి చెప్పుకోవాలో నాకు బాగా తెలుసు, ఎవరికైనా చెప్పుకుంటాను. చెప్పుకోపో అని అంటున్నాను కదా, ఎవరికైనా చెప్పుకో. ఇక్కడ నుండి వెళ్తావా లేదా? చెప్తాను, ఇంట్లో అందరికీ చెప్తాను మన ప్రేమ విషయం అని అనగానే, ఆగు రాహుల్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా పరిస్థితి వేరేలా ఉంది. మా మమ్మీకి ఇచ్చిన మాట వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది, నన్ను అర్థం చేసుకో అనే విధంగా అంటూ ఉండగా, ఏంటి స్రవంతి నువ్వు చెప్తుంది? అవును రాహుల్, మళ్ళీ కొత్త ప్లాన్ పన్నుతున్నావానే, కానీ దీంతో దేవాంశ్ గారికి నీకు పెళ్ళి జరగదు. మంచి ఆధారాన్ని చూపించాడు నా రామయ్య అని అనుకుంటూ ఉంటుంది. నాకు చాలా బాధగా ఉంది రాహుల్ అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉండగా, నిన్నెలా మర్చిపోతాను చెప్పు? అమ్మకి ఇచ్చిన మాట వల్ల ఇలా చేయాల్సి వస్తుంది. అవునా, గంట ముందు నేను నీకోసం ఎదురు చూస్తాను, నువ్వు నా కోసం రావాలి. సరే రాహుల్, తప్పకుండా. అర్థమవుతుందా? రాలేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అనే విధంగా అంటూ రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు ఏంటి, ఏమనుకుంటున్నాడు అనే విధంగా తల పట్టుకొని అనుకుంటూ ఉంటుంది. ఎవరు చూడలేదు కదా అని అనుకుంటూ వెంటనే రూమ్లోకి వెళ్తూ ఉండగా జానకి ఇందుకి అంతా చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక స్రవంతి ఇందు జానకిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మనసులో నన్ను వాడితో చూసారా ఏంటి అనే విధంగా మనసులో అనుకుంటూ ఉండగా అంతలో స్రవంతి లోపలికి వెళ్తూ ఉంటుంది. వాడితో ఏం మాటలు మాట్లాడుతున్నావు ఇంత అర్ధరాత్రి సమయంలో అని అనగానే స్రవంతి ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటుంది. అడగండి బొమ్మగారు, అడగండి అని వైదేహి అనుకుంటూ ఉంటుంది. అంటే అది అని స్రవంతి తడబడిపోతూ ఉండగా, ఈ అర్ధరాత్రి సమయంలో వాడితో ఏంటి, ఏం మాట్లాడుతున్నావు చెప్పు అనే విధంగా అడుగుతూ ఉంటుంది. ఇక నువ్వు ఎలాంటిది కూడా చెప్పలేవు, దీంతో ఈ పెళ్ళి ఆగటం ఖాయం అని వైదేహి మనసులో అనుకుంటూ ఉండగా, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? అసలు నీకు బుద్ధుందా? అలా ఒక పరాయి మొగుడితో కులుకుతున్నావేంటి అని ఇలా అంటూ ఉండగా స్రవంతి బాధపడిపోతూ ఉంటుంది. అంతలో అందరు కూడా వస్తారు. చెప్పు స్రవంతి చెప్పు అని నిలదీస్తూ ఉండగా, ఏమైందత్తయ్య అనే విధంగా అనగానే, ఏమైందా, పరాయి మొగుడితో అర్ధరాత్రి సమయంలో మాట్లాడుతుంది, ఎవరో కావలసిన వాళ్ళు అయి ఉంటారు అని ఊర్మిళ అంటూ ఉంటుంది. కానీ మనసులో మాత్రం ఇప్పుడే ఇంట్లోకి తీసుకొని రావాలా, బయట చూసుకోవచ్చు కదా దేవుడా అని ఊర్మిళ అనుకుంటూ ఉంటుంది. అంటే అమ్మమ్మ గారు అది ఇది అవన్నీ కాదే, నాకు ముందు చెప్పు, అసలు వాడెవడు, నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఇంత అర్ధరాత్రి సమయంలో, అది చెప్పు అని అనగానే దశరథ రామయ్య కూడా ఇలా అంటూ ఉంటారు. అమ్మ నువ్వు మాత్రం దశరథ రామయ్య గారి మేనకోడలివి, ఇలాంటి పనులేంటమ్మా అని దశరథ రామయ్య అనగానే దేవాంశ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వైదేహి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అలా అడగరా, అలా అడుగు, అసలు వాడితో ఎందుకు మాట్లాడుతుంది, అసలు ఇది మన ఇంటి మేనకోడలేనా, మన ఇంటి ఆడపడిచేనా, నాకెందుకో అనుమానంగా ఉంది. అయ్యో అత్తయ్య గారు అలా ఎందుకు అనుకుంటున్నారు, సరైన ఆధారాలు చూసే ఈ ఇంటి మేనకోడలిగా గుర్తించాము. సరైన ఆధారాలు చూడటం కాదు, బంధం అనేది మనసులతో ముడిపడి ఉంటుంది, అలా తెలిసిపోతుంది. అది కదా అత్తయ్య గారు అని కౌసల్య అనగానే అప్పుడు ఊర్మిళ వెంటనే, ఎవరు కావాల్సిన వాళ్ళు అయ్యి ఉంటారు, దగ్గర వాళ్ళు కావచ్చు కదా అని అనగానే, దగ్గర వాళ్ళైతే ఇంట్లోకి వచ్చి మాట్లాడాలి, అసలు నువ్వు ఆపుతావా ఊర్మిళ? ఎవరైనా అర్ధరాత్రి సమయంలో బయట ఒక పరాయి మొగుడితో మాట్లాడటం ఏంటి? అత్తయ్య గారు నేను స్రవంతిని అడుగుతాను, చెప్పమ్మా ఇప్పటికైనా చెప్పు, అసలు ఏం జరిగిందమ్మా అని స్రవంతిని అడుగుతూ ఉంటుంది కౌసల్య. ఇక దశరథ రామయ్య కూడా ఇలా అంటూ ఉంటాడు, ఈ ఇంటి ఆడపడుచు
ఎవరు అయినా ఏలెత్తి మాట్లాడేటట్టు ఉండకూడదమ్మా, అసలేంటో చెప్పు అని దశరథ రామయ్య కూడా అంటూ ఉంటే, ఈ పెళ్ళి మాత్రం జరగకూడదు, ఖచ్చితంగా జరగకూడదు, అసలు మేనకోడలు కాదని అనిపిస్తుంది అని అనగానే, అలా అడగండి బామ్మగారు, అలా అడగండి అని జానకి మనసులో అనుకుంటూ ఉంటే, మనవడా నువ్వు చెప్పు, అసలు నువ్వు పెళ్లి చేసుకుంటావా, వేరొకరితో కులుకుతుంది, నువ్వు చేసుకుంటావా, నువ్వే అడగమ్మా, ఈ పని చెయ్యకున్నా కూడా అలా నేను చేసుకుంటానేమో అని వారిని అడుగు అని అనగానే, చూసావా వాడికి కూడా నచ్చలేదు ఈ పెళ్ళి, అత్తయ్య గారు మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు, స్రవంతినే అడుగుదాం, అసలు ఏమైందమ్మా చెప్పమ్మా అని విధంగా అనగానే స్రవంతి తడబడిపోతూ ఉంటుంది.